తెలుసా ఎర్రగడ్డలు కోసేప్పుడు ఎందుకు తెలుసా కళ్ళు మంట వస్తుంది? చెప్పు, ఏదో ఒకటి చెప్తావు కదా. ఇప్పుడు 5 ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. ఆ 5 ఫ్రెండ్స్ పేరు ఒకటి ఐస్ క్రీమ్, ఒకటి ఉప్పు, ఒకటి ఎర్రగడ్డ, ఒకటి టమోటా, ఒకటి మిర్చి అన్నమాట. వీళ్ళందరూ ఒకరోజు జాతరకి వెళ్దామని రెడీ అవుతారన్నమాట. తర్వాత వాళ్ళు పొద్దున్న నీకు దొరికాను కదా మేము. చెప్పు. రోడ్లో నడుచుకుంటా వెళ్తాంటే ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఆ దాంట్లో ఉండే ఒక ఐస్ క్రీమ్ ని తీసుకొని నాకేసాడు అనమాట. అప్పుడు ఐస్ క్రీమ్ చనిపోయింది. తర్వాత మిగతా 4 నడుచుకుంటా పోతా ఉన్నారు. తర్వాత అక్కడ బజ్జీ అమ్మే వ్యక్తి మిరక్కాయ బజ్జీ చెయ్యాలని ఆ మిరక్కాయని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగతా 3 వెళ్తా ఉన్నారు. తర్వాత నదిని దాటాలి. ఉప్పు ఉంటుంది కదా, నదిలో అది వెళ్తే కరిగిపోతుంది కదా, అట్లా అది కూడా కరిగిపోయి చనిపోయింది. మిగతా 2 అది టమోటా, తర్వాత ఎర్రగడ్డ అన్నమాట. టమోటా వచ్చి ఒక వ్యక్తి దగ్గర క్రష్ అయిపోయింది, ట్రైకేసినారు. ఎందుకు మనకేం తెలుసా? తర్వాత ఆ ఎర్రగడ్డ ఒక్కటే ఏడ్చుకుంటా నడుచుకుంటా వెళ్తా ఉంటది. జాతరకి అది వచ్చేసింది. అప్పుడు గంగమ్మ ప్రత్యక్షమయ్యి, ప్రదక్షిణం కాదు ప్రత్యక్షం అయ్యి మీ ఫ్రెండ్స్ అందరూ ప్రత్యక్షమయ్యి చెప్పింది, నిన్ను ఎవరైనా కోస్తే వాళ్ళ కంట్లో ఏడుపు వస్తుంది అని చెప్పింది అనమాట. అందుకే ఇప్పుడు నువ్వు తన్ని కోస్తున్నావు కదా, అందుకే నీ కంట్లో ఏడుపు వస్తుంది. గంగమ్మ శాపం అనమాట అయితే ఈ కన్నీళ్లు. దయచేసి వెళ్ళిపోవా.